కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, రాజకీయ నాయకులు, యాదవ నాయకులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రతిభ ఉండి చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు తమ వంతు సహాయం అందజేస్తామని డాక్టర్ బాలమద్దయ్య, టీడీపీ నాయకుడు శేషు యాదవ్ తెలిపారు. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళను ఉత్సాహపరిచేందుకు ప్రతిభా పురస్కారాలు అవార్డు చేశారు. దీనికి ముఖ్యంగా కారణం ఎవరంటే వరుణ్ యాదవ్ అండ్ మల్లికార్జున యాదవ్. వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని అందరినీ మొబిలైజ్ చేసి ఇక్కడ మీటింగ్ పెట్టించేసి వాళ్ళకి ఈ పురస్కారాలు అందజేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా చదువుకొని మంచి స్థాయికి వచ్చి మమ్మల్ని చూసి నేర్చుకొని వాళ్ళు కూడా మంచి పౌరులుగా గొప్పవాళ్ళుగా అయ్యి సమాజ సేవ చేయాలని మా ముఖ్య ఉద్దేశము. అయితే మా లీడర్లు కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కులంలో ప్రతిభ ఉండి వాళ్ళు చదువుకోలేకపోతున్న వాళ్ళందరికీ మేము సహాయ సహకారాలు అందించి వాళ్ళని పైకి తీసుకొచ్చి ఈ సమాజంలో వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మా యాదవ కులంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎవరైతే ఫస్ట్ మార్కులతో పాస్ అయినారో వారికి ప్రతిభ పురస్కారాలనే ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం డాక్టర్ బాలమద్దయ్య సార్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. మా యాదవ సోదరుల పిల్లలు ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటూ ముఖ్య ఉద్దేశము వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళకు మంచి బాటలో నడపాలనే ఉద్దేశంతోనే మా యాదవ పెద్దలు ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.